బై ఎలక్షన్ చివరి దశకైతే ప్రచారకైతే ఈ రోజు అయితే ముగియనుంది. మరి బీఆర్ఎస్ చూసుకోబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మనతో గుంటూరులో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది ఈ రోజు అయితే ముగింపు దశకైతే వచ్చింది, ఎట్లా ఉండబోతా ఉంది, తీర్పు ఎలా ఉండబోతుంది, ప్రజలు ఏమంటా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉంది. ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పైన చాలా కోపంతో అసహ్యంతో ఉంటారు. వారు చేసిన అభివృద్ధి శూన్యం, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడం చెప్పాలంటే ఒక కృతనిశ్చయంతో ప్రజలు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ఒక స్పందన ప్రజలు వెళ్తాడు కనపడుతోంది. గతంలో కేసీఆర్ గారి పాలనే బాగుండే, కేసీఆర్ గారి నాయకత్వమే రాష్ట్రం బాగుపడుతుంది, కేసీఆర్ గారి నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ప్రజలను ప్రభావితం చేపించడానికి, ఆకర్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. వాటిని ఎలా వస్తా ఉన్నాయి? ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఏ ఒక్క ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇన్ని వారం రోజులు మరి ప్రచార కార్యక్రమం పాల్గొని ఎక్కడ లేదు. ఏడు రోజుల నుంచి కూడా వారు వారు రోజు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ వారు దిగజాడు రాజకీయాలు చేయడం కల్లారా చూస్తా ఉన్నాం. వారు ఓడిపోతున్నామనే ఒక భయంతో వారి యొక్క ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న సంగతి నిన్న మనం చూసాం. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఘోరంగా విఫలమైంది. ఈ యొక్క ముఖ్యమంత్రి ఫెయిలియర్ ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది. కాబట్టి వారికి అంటే ప్రజలు ఇబ్బంది పడతారు వారి పరిపాలనలో. కాబట్టి దాన్ని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా రకరకాలైన ప్రయత్నాలు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. వాటి ఏటి కూడా ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపడని చెప్పాలని నిశ్చయించుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతూ కేటీఆర్ ప్రచారం చేసే విధానాన్ని కొంత కించపరిచినట్టు, హీరోయిన్ డాన్స్ చేసిన విధానంగా ఉంది, శ్రీలీల డాన్స్ లెక్క ఉంది వ్యాఖ్యలు చేస్తారు. వీటిని ఎలా వస్తారు? రేవంత్ రెడ్డి గారి భాషనే చెత్త భాష. వారు అసహ్యంగా దిగజారు రాజకీయాలు, బజారు భాష అంతా ఏ ఒక్క నాయకుడు మాట్లాడిన భాష వారు మాట్లాడుతూ మా నాయకుల నుంచి మాట్లాడడం కరెక్ట్ కాదు. కేటీఆర్ గారి యొక్క రోడ్ షోకి ఎంతో స్పందన వస్తా ఉన్నది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మరి వారు మాట్లాడుతూ ఉంటే వారికి జనాలు నీరాజలు పలుకుతా ఉన్నారు, జన స్వాగతం పలుకుతా ఉన్నారు. కాబట్టి ప్రజలు పేరులో వారి యొక్క రోడ్ షోకి వస్తా ఉన్నారు. అది తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు క్రేజ్ తెలంగాణ ఎంపీకి లేదు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వారికి పెద్ద క్రేజ్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. కాబట్టి వారి యొక్క రోడ్ షోలకి వస్తున్న స్పందన చూసుకుని తట్టుకోలేక రేవంత్ రెడ్డి అనే వ్యాఖ్యలు చేస్తామని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇంకొక అంశం తెరపైకి వస్తా ఉంది. మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లి మాట్లాడుతున్న తీరు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడున్న ప్రజలకి? గోపీనాథ్ గారు చనిపోయి 4 నెలలు అయింది, 5-6 నెలలు అయింది. వారు గోపీనాథ్ గారి యొక్క అంటే చావును కూడా ఈ రకంగా రాజకీయాలకు వాడుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తగదు. అది మంచి పద్ధతి కాదు. వారికి కూడా స్వతహాగా గోపీనాథ్ గారు మంచి నిబద్ధత గల నాయకుడు. వారి కుటుంబ సభ్యులు మరి వారికి అవకాశం ఇచ్చి ప్రజల్లో గెలుస్తుందని గెలుపు ఖాయమైన తర్వాత ఈ రకంగా వృధా చేయలే ప్రయత్నం, అప్రతిష్టపాలు చేయడం అనేది చాలా బాధాకరం. రాజకీయాల్లో ఇంత దిగజారు రాజకీయాలు, ఇంత చెత్త రాజకీయాలు ఈ రేవంత్ రెడ్డితోనే సాధ్యం అవుతుంది తప్ప ఎవరితో సాధ్యం కాదు. కాబట్టి వారి ప్రలోభాలకి మరి ఇన్ని రోజుల నుంచి లేని కొత్తగా ఎందుకు వచ్చింది? ఎన్నికల్లో పోటీ చేసి చివరి దశకు వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడిపోయడం అంటే దాని వెనకాల ఎవరు స్పష్టంగా అర్థమవుతోంది. స్వతహాగా మరి వారు వారి పిల్లలు వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రచార కార్యక్రమం పాల్గొంటా ఉన్నారు. వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు వారికి అండగాల్సినటువంటి అందరం కూడా వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, మానసికంగా వారిని అంటే ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఫైనల్ ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు కూడా హైదరాబాద్ లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కొట్లాడుతున్న వ్యక్తిగా ఏం చెప్తారు? ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది. ఇదంతా కూడా కేవలం మా మెజారిటీ కోసమే మా ప్రచారం అంతా. మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. అది స్పష్టంగా ప్రజల్లో అర్థమవుతా ఉన్నది. కాబట్టి రేపు ఎన్నికల్లో ప్రజల యొక్క ఓటు ద్వారా, తీర్పు ద్వారా, ఫలితం ద్వారా స్పష్టం కాబోతా ఉంది.